Closed doors, I'm a fool for your love. Babu ready, Babu. Hot camera. Action. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకే సార్, వెల్కమ్ టు ద టుడే వీడియో ఆఫ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ పేపర్ 6. ఆల్రెడీ మనం పేపర్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా డిస్కస్ చేసి ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పేపర్ 6 డిస్కస్ చేద్దాం సార్. పేపర్ 5 లాగా పేపర్ 6 కొంచెం యూనిట్స్ ఎక్కువ, సిలబస్ ఎక్కువ కొంచెం. అక్కడ మనం ఆల్మోస్ట్ పేపర్ 5 20 క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కొంచెం ఎక్స్ట్రా అవుతాయి. సో మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక 30 days ఎగ్జామ్కి ఉంది అనుకుంటే రోజుకు ఒక క్వశ్చన్ అయినా చదివేలాగుంటే యూ గాట్ ద గుడ్ మార్క్స్ ఆల్సో. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్కి వెళ్ళే ముందు, if you like it total videos of Raju Chemistry channel, please like, share and subscribe my channel sir. Okay, let's go to first unit 6th paper AU syllabus. వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉన్నాం. ఆల్రెడీ AU సిలబస్లో ఉన్న టాపిక్స్ని ఆధారంగా చేసుకొని యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయడం జరిగింది సార్. మళ్ళీ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడివి అంటే థరోలీగా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువసార్లు రిపీట్ అయినవి మాత్రమే రాయడం జరిగింది సార్. యూనిట్ వైజ్ రాయడం జరిగింది. మీకు ఇంకా డౌట్ ఉంటే వీడియో ఎండింగ్లో మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తాను. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో మ్యాక్సిమం రిపీట్ అవుతాయి. సో వెళ్ళిపోతాము వీడియోలోకి. ఫస్ట్ యూనిట్ సార్, యూనిట్ 1 రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ అండ్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కలిపి ఆ 2 లెసన్స్ కలిపి మనకి ఫస్ట్ యూనిట్గా తీసుకుంటాం కదా. అందులో ఫస్ట్ది డిస్కస్ అబౌట్ ఎస్ఏ క్వశ్చన్స్గా తీసుకుంటే డిస్కస్ అబౌట్ ద SN1 అండ్ SN2 రియాక్షన్స్ ఇన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అక్కడ నేర్చుకుంటాం కదండి. రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్లో లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 2 ఉంటాయి కదా. ఈ ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్స్ కూడా ఇండివిజువల్గా అడుగుతున్నాడు SN1 అండ్ SN2. ఒకవేళ 2 కలిపి అడిగితే మాత్రం మనకి ఎస్ఏగా ఇస్తాడు. సో మీరు ఆ క్వశ్చన్ చదువుకుంటే షార్ట్ ఆన్సర్ అండ్ ఎస్ఏ ఆన్సర్ కవర్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ సార్, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ ట్రాన్స్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇక ట్రాన్స్ ఎఫెక్ట్ ఆసెట్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది సార్. సో నెక్స్ట్ రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ క్లోరోఫిల్. ఈ 2 కూడా మనకి బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తాయి కదా. హిమోగ్లోబిన్ ఒకవేళ ఎక్కువ రాకపోతే మాత్రం మయోగ్లోబిన్ అని ఉంటుంది సార్, దాని గురించి కూడా అడుగుతాడు. మొత్తం దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అందులో పర్ఫ్యూరిన్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, దాన్ని ఎలా బిల్డ్ అవుతాయి, నెక్స్ట్ హిమోగ్లోబిన్ అండ్ మయోగ్లోబిన్ ఫంక్షన్స్ ఎలా ఏం చేస్తుంది మన బాడీలో. అదేవిధంగా క్లోరోఫిల్ కూడా అంతే సార్, దాని స్ట్రక్చరు దాని ఫంక్షన్ ఏం జరుగుతుంది అనేది మనం ఎస్ఏ క్వశ్చన్స్కి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు సార్. ఒకవేళ అవి ఎస్ఏకి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు. అండ్ మిగతా ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ మెటల్స్ సార్. ఆ మెటల్స్ అన్నీ ఉన్నాయి చూసారా, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింక్. వాటి యొక్క బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ మనకు బయోనికల్ కెమిస్ట్రీలో చదువుతాం కదా, ఖచ్చితంగా బయోహట్ చేయాలి. ఏ విధంగా మనకి బయోలాజికల్గా యూజ్ అవుతున్నాయి అనేది అక్కడ అడుగుతుంటాడు కదా. అది మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువ సార్లు ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చింది, ఎక్కువ సార్లు షార్ట్ ఆన్సర్కి వచ్చింది. సో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. ఓకేనా. రియాక్టివ్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్లో SN1, SN2 అండ్ ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు సార్. అదేవిధంగా ఇంకో 3 క్వశ్చన్స్ వచ్చేసి బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, హిమోగ్లోబిన్ లేదా మయోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్ గురించి అండ్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్. సో ఈ ఒక్క యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ మీకు సరిపోతాయి సార్. సరిపోవు అనుకుంటే మాత్రం కంప్లీట్గా చదువుకోండి. నేను ఏవైతే ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్లో రిపీట్గా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఈ 5 యూనిట్ 1 నుంచి. అండ్ కమింగ్ టు ద యూనిట్ 2 కెమికల్ కైనెటిక్స్ అండ్ ఫోటో కెమిస్ట్రీ 2 లెసన్స్ని యూనిట్ 2 కింద తీసుకుంటాం కదా మనం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అండ్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ లైఫ్స్. ఈ కాన్సెప్ట్ రాశాను సార్. దాంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నానంటే చూడండి, నేను ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్గా రాస్తున్నాను. What is second order reaction and derive the expression of the rate constant of second order reaction. ఇలా అడుగుతున్నాడు సార్. ఒకవేళ సెకండ్ ఆర్డర్ మిస్ అయితే ఫస్ట్ ఆర్డర్ సేమ్ కాన్సెప్టే.
డిఫరెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్, వాటి ఎక్స్ప్రెషన్స్, రేట్ కాన్స్టెంట్ ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్, దాని మీద మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువసార్లు. అండ్ ఎక్స్ప్లెయిన్ డిటర్మినేషన్ మెథడ్స్ ఫర్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా సార్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కోసం, అవి కూడా అడుగుతున్నాడు సార్. అండ్ డెరైవ్ హరీనియస్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. నెక్స్ట్ కొలిజన్ థియరీ కొన్ని ఉన్నాయి కదా సార్, రీజన్ థియరీ, కాన్సెప్ట్ యాక్టివేషన్ ఎనర్జీ, వాటి గురి మీద ఎక్కువ అడుగుతున్నాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇవి ఈ 3 క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా కెమికల్ కైనెటిక్స్ నుంచి లెసన్ నుంచి అడుగుతున్నాడు. కమింగ్ టు ద ఫోటో కెమిస్ట్రీ ఎక్కువ కొంచెమే ఉంటుంది కదా మనకి. మన పీజీలో ఒక పేపర్ ఉంటుంది సార్ డైరెక్ట్గా ఫోటో కెమిస్ట్రీ అనేది, మీకు అది అలవాటు చేయడానికి కొంచెం సిలబస్ అనేది ఇచ్చాడు. అది అందులో నుంచి ఎక్కువగా అడుగుతున్నది ఎక్స్ప్లెయిన్ ద క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. క్వాంటమ్ ఎఫిషియెంట్, క్వాంటమ్ దక్షత అంటాం కదా సార్, దాన్ని అడుగుతాడు సార్. క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ వాటిలో క్లాసిఫికేషన్ ఉంటాయి కదా అడుగుతాడు. అండ్ డెరైవ్ జబ్లాన్స్కీ డయాగ్రామ్, జబ్లాన్స్కీ డయాగ్రామ్ రెగ్యులర్గా అడుగుతున్నాడు సార్, దాని మీద దృష్టి సాధించండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ఫోటోసెన్సిటైజర్ అండ్ డెరైవ్ ద స్టార్క్ ఐన్స్టీన్ ఈక్వేషన్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఎస్ఐకి అడగడానికి ఛాన్స్ ఉంది. 2 కలిపి అడిగాడు సార్. ఒకవేళ డిఫరెంట్ కడితే మాత్రం షార్ట్ ఆన్సర్కి వస్తాయి. సో మీరు మ్యాక్సిమం ఎస్ఐ క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్ కూడా మ్యాక్సిమం 80% మీకు కవర్ అయిపోయినట్టు. ఓకే, ఇలా ఈ 6 క్వశ్చన్స్ సార్ యూనిట్ 2 నుంచి కెమికల్ కైనెటిక్స్ అండ్ కెమికల్ కైనెటిక్స్ అండ్ ఫోటో కెమిస్ట్రీ నుంచి 6 క్వశ్చన్స్ కూడా మీరు చదువుకోవచ్చు. అందులో 3 మొత్తం యూనిట్ నుంచి కొంచెం 2 కూడా పెద్ద యూనిట్స్, అందుకే నేను 6 క్వశ్చన్స్ రాశాను. సో నెక్స్ట్ యూనిట్కి వెళ్ళేసరికి మనకి యూనిట్ 3కి వెళ్ళేసరికి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మనకి ఫర్దర్గా పీజీ చేసిన, ఫర్దర్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ఇవి అడుగుతారు. ఇందులో 3 కాంపౌండ్స్ ఉంటాయి కదా సార్, వాటి మీద ఎక్కువ తిప్పి అడుగుతాడు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద అరోమాటిసిటీ ఆఫ్ పిరోల్ ప్యూరాన్ అండ్ థయోఫిన్. అరోమాటిసిటీ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, దేనికి ఎక్కువ దేనికి తక్కువ, అలా పాయింట్స్ వైజ్ రాసుకుంటే ఎస్ఐకి సరిపోయినట్టు రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద పాల్క్నార్ సింథసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎసిడిటీ అండ్ బేసిటీ ఆఫ్ ఫిర్రోల్. ఆ పాల్క్నార్ సింథసిస్ అనేది వన్ ఆఫ్ ద ఫిర్రోల్ సింథసిస్ అందులో ఉంటాయి కదా సార్. ఆ సింథసిస్ డిఫరెంట్గా అడిగేస్తున్నాడు, లేదా ప్రిపరేషన్ మెథడ్స్ అన్ని సపరేట్గా అడుగుతున్నాడు, లేదా నేమ్డ్ సింథసిస్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్క క్వశ్చన్లో ఇలా కలిపేస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఎనీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. అన్నీ రాస్తాను, ఎందుకంటే 3 కూడా అడుగుతున్నారు సార్. ఒకటి అడుగుతారనేది ఏం లేదు, ఒక పేపర్లో అది ఉంటే ఒక పేపర్ ఇది ఉన్నది. కాబట్టి మీరు కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎన్ని 4 or 5 మీరు నేర్చుకోవాలి. ఫిర్రోల్ కానీ ఫ్యూరాన్ కానీ థయోఫిన్ కానీ డిఫరెంట్ రీజన్ చేస్తే ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనేది మీరు చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫైన్ చిచ్బాబిన్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ నేచర్ ఆఫ్ పెరిడిన్. చిచ్బాబిన్ రియాక్షన్ అనేది వన్ ఆఫ్ ద పెరిడిన్ రియాక్షన్ సార్. ఇది స్పెసిఫిక్గా నేమ్డ్ రియాక్షన్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. షార్ట్ ఆన్సర్ కైనా ఎక్కువ టైమ్స్ అడుగుతున్నాడు. సో ఇవి టోటల్ 4 క్వశ్చన్స్గా తీసుకుంటే హెట్రోసైక్లిక్ నుంచి మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కవర్ అయినవి మ్యాక్సిమం సరిపోతాయి సార్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చరల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, లేదు అంటే ఫ్రక్టోజ్ అడుగుతాడు సార్. రెండిట్లో ఏదో ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది, కాకపోతే ఎక్కువ గ్లూకోజ్ అడుగుతున్నాడు. స్ట్రక్చరల్ ఎక్స్ప్లెనేషన్, అక్కడ CO ఎందుకు వచ్చింది, HOHలు ఎందుకు వచ్చాయి, కానీ మనం పాయింట్స్ వైజ్ చదువుతాం కదా సార్. ఆ విధంగా స్ట్రక్చరల్ ఎక్స్ప్లెనేషన్, గ్లూకోజ్ ఒక్కొక్క కార్బన్ లింకేజ్ ఎలా వచ్చింది అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా రాయాలి. అండ్ రైట్ వసజోన్ ఫార్మేషన్ ఫ్రమ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. చాలా ఇంపార్టెంట్ సార్. వసజోన్ ఫార్మేషన్ అనేది షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఐ ఆన్సర్ కానీ ఖచ్చితంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ కన్వర్షన్స్ ఉన్నాయి కదా సార్, అందులో మనకి అర్బినేజ్ టు గ్లూకోజ్, గ్లూకోజ్ టు అర్బినోజ్, గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ ఎలా కన్వర్షన్ అవుతుంది అనేది 2 ఇచ్చేస్తున్నాడు. సో ఆ 3 ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి. నెక్స్ట్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. షార్ట్ ఆన్సర్ ఎక్కువ అడుగుతున్నాడు, ఒక్క ప్రీవియస్ పేపర్లో ఎస్ఐకి అడిగాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటి డిఫరెన్సెస్ ఒక 10 పాయింట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ డిఫైన్ మ్యూటా రొటేషన్ అండ్ రైట్ ఆన్ యానోమర్స్, ఎపిమర్స్. ఇది అడుగుతున్నారు సార్. యానోమర్స్, ఎపిమర్స్ గురించి షార్ట్ ఆన్సర్కి ఎస్ఐ క్వశ్చన్స్కి రెగ్యులర్గా అడుగుతున్నాడు.
ఓకే, డిఫైన్ ఫాలోయింగ్ మెథడ్స్, ఇవి కన్వర్షన్సే కాబట్టి కొన్ని మెథడ్స్ బట్టి చెప్తాం కదా. రఫ్స్ డిగ్రేడేషన్ అండ్ కిలని ఫిషర్ మెథడ్ ప్రకారం గ్లూకోజ్ నుంచి డిమానోజ్, గ్లూకోజ్ డిఆర్బినోజ్ కన్వర్షన్స్. లైక్ మనం పైన చూసాం కదా ఆర్బినోజ్ టు గ్లూకోజ్ నుంచి ఇవి గ్లూకోజ్ స్టీరియోకెమిస్ట్రీ చెప్తాం కదా, డిఎల్ ఫార్మ్స్ గ్లూకోజ్ డిఆర్బినోజ్ అనేది రఫ్ డిగ్రేడేషన్ మెథడ్ ద్వారా ఎలా కన్వర్ట్ చేసామనేది మెథడ్స్ అనమాట. సో ఈ 6 క్వశ్చన్స్ మనం కార్బోహైడ్రేట్స్ నుంచి చదువుకోవచ్చు. కొంచెం పెద్ద లెసన్ కాబట్టి మనం ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉండాలి. కమింగ్ టు ద 5th యూనిట్, లాస్ట్ యూనిట్ సార్. మనం ఇప్పటివరకు 4 యూనిట్స్ డిస్కస్ చేసాం కదా, ఈ లాస్ట్ యూనిట్. ఓకే, ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ వెరీ ఇంపార్టెంట్. తక్కువ చిన్న లెసన్, తక్కువ క్వశ్చన్స్ ఉండే లెసన్ కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే మ్యాక్సిమం వచ్చేస్తాయి. 4 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ కానీ, లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ కానీ, లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ కానీ ఖచ్చితంగా అడుగుతున్నాడు సార్. ఎమినో యాసిడ్స్ మీద ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, క్లాసిఫికేషన్ 3 క్వశ్చన్స్లా మీకు తీసుకోండి సార్, అవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. అందులో జ్విటరయాను ఐసోఎలక్ట్రిక్ పాయింట్ గురించి ఉంటుంది సార్, అది జాగ్రత్తగా చదవండి. అండ్ షార్ట్ ఆన్సర్కి ఎక్కువ అడుగుతున్నాడు సార్, జ్విటరయాన్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్ బాండ్స్ గురించి ఒకే ఒక ప్రోటీన్స్ నుంచి, అది ఒకే ఒక చిన్న కాన్సెప్ట్ లెసన్ కింద తీసుకున్నాం కదా. అందులో ప్రోటీన్స్, పెప్టైడ్ బాండ్స్ గురించి ఉంటుంది, క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది కదా, అండ్ పెప్టైడ్ బాండ్స్ గురించి ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ ఎలా ఏర్పడతాయి ఏంటి అనేది. అది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు రిపీట్గా, అది ఖచ్చితంగా చదవండి. 4th క్వశ్చన్. ఇలా మనం 5 యూనిట్స్ నుంచి ఇప్పటి వరకు మనం టోటల్ 26 క్వశ్చన్స్ మనం తీసుకున్నాం సార్. ఈ 26 క్వశ్చన్స్. సో పేపర్ 5 20 వచ్చాయి ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్. మళ్ళీ ఇందులో మీరు చాయిస్ పెట్టుకోకుండా రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్నారంటే మాత్రం పేపర్ 6 అనేది ఈజీగా మనం మంచి మార్క్స్ సంపాదించవచ్చు. ఈ 26 క్వశ్చన్సే మీరు చదువుకోండి, సరిపోతుంది. ఏంటి వీడు 26 క్వశ్చన్స్ అనుకుంటే నేను నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అలాగా మీ వైపు చదువుతూ చెక్ చేస్తాను. చూడండి, ఈ 26 క్వశ్చన్స్ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ 26 క్వశ్చన్స్ నేను ఎలా రాశానంటే ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్లో ఉన్నవి యూనిట్ వైజ్ నేను రాశాను. మీకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి యూనిట్ వైజ్, యూనిట్కో 5 క్వశ్చన్స్, అలా 5 యూనిట్స్ నుంచి 26 క్వశ్చన్స్ సార్. యావరేజ్గా తీసుకుంటే యూనిట్కి 5 క్వశ్చన్స్ మాత్రం మీరు చదవాల్సి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్న పేపర్ 6 అనేది కొంచెం కష్టమైన యూనిట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చదివితే మాత్రం పేపర్ 6 ఈజీగా మంచి మార్క్స్ సంపాదించవచ్చు. ఓకేనా, మనం మోడల్ పేపర్స్ చూద్దామా? ఓకే సార్, మన మోడల్ పేపర్ చెక్ చేద్దాం. అవి ఎక్కడి నుంచి 26 క్వశ్చన్స్ రాశానంటే ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్లో నుంచి వచ్చిన రెగ్యులర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. ఆ 26 క్వశ్చన్స్ రోజుకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ చదివితే ఈజీగా మనం గెయిన్ అయిపోతాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మోడల్ పేపర్ 1 డిస్కస్ చేద్దామా? సెమిస్టర్ 5 పేపర్ 6 ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, మ్యాక్సిమం 75 and 3 hours. కమింగ్ టు ద షార్ట్ ఆన్సర్స్ చూద్దాం సార్. ఇప్పటివరకు మీకు ఎస్ఏ క్వశ్చన్స్ గురించి చెప్పాను కదా, మీరు షార్ట్ ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం అందులో కలిసిపోతాయి. ఓకే, కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్ అని SN1 అండ్ SN2 ఇన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనుకున్నాం కదా. అందులోనికి వచ్చింది స్క్వేర్ ప్లానార్కి ఎలా అప్లై చేస్తాం అనేది ఇక్కడ షార్ట్ ఆన్సర్కి డైరెక్ట్గా అడిగాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ మెగ్నీషియం +2 అండ్ కాల్షియం +2 అయాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. చెప్పాను కదండి, బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇక్కడ డైరెక్ట్గా అడిగాడు. అక్కడ ఎస్ఏ చదివితే ఇక్కడ షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోద్ది. అండ్ ఎక్స్ప్లెయిన్ రేడియో యాక్టివిటీ డికే ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది కెమికల్ కైనెటిక్స్. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ టైమ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్. చెప్పాను కదండి, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ మీరు ఎస్ఏలా చదువుకుంటే షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోద్ది. ఎక్స్ప్లెయిన్ H2Cl2 రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటోకెమిస్ట్రీ నుంచి ఇది మీకు ఇవ్వలేదు, కొంచెం యాడ్ చేసుకొని చదువుకుంటే షార్ట్ ఆన్సర్ చదువుకుంటే బెటర్. ఫోటోకెమిస్ట్రీలో కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఆరోమేటిక్ క్యారెక్టర్ ఆఫ్ పిర్రోల్ మీకు చెప్పాను కదండి, ఆరోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ద పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. అందులో ఎస్ఎక్ చెప్పాను కాబట్టి షార్ట్ ఆన్సర్ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అండ్ మ్యూటా రొటేషన్ ఆఫ్ గ్లూకోజ్ చెప్పాను ఆల్రెడీ. ఎల్ కాన్ఫిగరేషన్ ఎమినో యాసిడ్స్, అక్కడ స్ట్రక్చర్ ఎమినో యాసిడ్ స్ట్రక్చర్ చెప్తాం కదా, వాటి యొక్క ఎల్ కాన్ఫిగరేషన్ రాయాలి. నెక్స్ట్
ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్కి వద్దాం. అందులో 9th క్వశ్చన్, డిస్కస్ ద SN1 and SN2 రియాక్షన్ ఇన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చెప్పాను ఆల్రెడీ. అండ్ రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆల్రెడీ మనం 26 క్వశ్చన్లో ఇవన్నీ ఉన్నాయి. డిఫైన్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, డెరైవ్ ఈక్వేషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చెప్పాను సార్ ఆల్రెడీ. డిఫైన్ రేట్ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ ద రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అండ్ ఫ్యూరాన్ డైరెక్ట్గా ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఒకటి అడిగి ఇదే చెప్పాను. ఇండివిజువల్గా 3 కాంపోనెంట్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ చదువుకుంటే మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. షార్ట్ ఆన్సర్కి యూజ్ అవుతుంది, ఎస్ఏకి యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ అండ్ రైట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఇమ్యూనో యాసిడ్స్. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ రైట్ ద ఫోటోకెమికల్ లాస్. ఓకే, ఇలా 13 క్వశ్చన్స్ మనం 5 క్వశ్చన్స్ రాయాలి సార్. ఆప్షన్స్ ఉంటాయి మనకి ఆల్రెడీ తెలుసు కదా ప్యాటర్న్ అనేది. సో మనం ఫస్ట్ మోడల్ పేపర్ చూసినప్పుడు మనకి ఏం అర్థమైంది సార్, మ్యాక్సిమం 26 క్వశ్చన్స్లో మనకు ఉన్నాయి కాబట్టి మీకు జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఇది మోడల్ పేపర్ 1. నెక్స్ట్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ చూడండి, అలాగా చూస్తున్నట్లయితే మ్యాక్సిమం మనకి 26లోనే కవర్ అయిపోతుంది. రైట్ ద షార్ట్ నోట్ అండ్ ట్రాన్స్ ఎఫెక్ట్ అండ్ దెన్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోబాల్ట్. డిస్కస్ అబౌట్ ద స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, కెమికల్ డైజెషన్ వచ్చింది అది. Explain photosensitized chemical reaction. Explain Huckel's law and glucose to urbanation conversion, Zwitter ion, heat reaction of amino acids. Last amino acids cell configuration అడిగాడు. ఇక్కడ amino acids heat reaction ఎలా జరుగుతుంది అడిగాడు. షార్ట్ ఆన్సర్ మనకి కవర్ అవుతాయి ఇక్కడ. అండ్ ఎస్ఏకి వచ్చేసరికి వాట్ ఆర్ ద కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజం, గివ్ దేర్ ఫంక్షన్స్. ఒకవేళ పేపర్ టఫ్గా ఉందంటే ఇలా అడుగుతూ ఉంటాడు. మనకు ఆప్షన్లో ఒక క్వశ్చన్ ఉంది చూడండి, రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ క్లోరోఫిల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా, మనం జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఓకే, 26లో నేను మెన్షన్ చేశాను అది. అదే 26 క్వశ్చన్స్లో నేను మెన్షన్ చేశాను. డిఫరెంట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్, డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద క్వాంటమ్ ఈల్డ్ అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్, గివ్ రీజన్ ఫర్ ద హై అండ్ లో క్వాంటమ్ ఈల్డ్ విత్ ఎగ్జాంపుల్స్, క్వాంటమ్ దక్షత గురించి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ పిరిడిన్. లాస్ట్ పేపర్లో ఫ్యూరాన్ గురించి అడిగాడు, ఇక్కడ పిరిడిన్ ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ అడిగాడు. అండ్ కంపేర్ ద రియాక్టివిటీ ఆఫ్ పిర్రోల్ అండ్ ఫ్యూరాన్ విత్ ద రెస్పెక్ట్ దేర్ స్ట్రక్చర్స్. పిర్రోల్కి ఫ్యూరాన్కి మధ్య డిఫరెన్సెస్ మీరు చెప్పాలి. స్ట్రక్చర్ విధంగా, యారమిడ్స్ విధంగా, రియాక్టివ్ విధంగా, బేసిటీ విధంగా కొంచెం డిఫరెన్సెస్ ఒక 8 to 10 పాయింట్స్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అవి ప్రిపరేషన్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఆల్రెడీ చెప్పాం కదా, ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అడిగేసాడంటే ఏం రాస్తారు, మొత్తం అన్నీ మెన్షన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో క్లాసిఫికేషన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, డీగ్లూకోజ్, డీఫ్రక్టోజ్, అర్వినోజ్, మ్యానోజ్, వీటన్నిటి గురించి జాగ్రత్తగా వేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇది. ఓకే, డైరెక్ట్గా అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ అడుగుతాడు. ఇలా కొంచెం పేపర్ టఫ్ ఉంటే ఇలా అడుగుతాడు అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రోటీన్ బాండ్స్ అండ్ పెప్టైడ్ బాండ్స్, లాస్ట్ యూనిట్ ఉంది కదా, మ్యాక్సిమం అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి చూసారా. ఇది సెకండ్ పేపర్. కమింగ్ టు ద థర్డ్ ప్రీవియస్ పేపర్ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇనర్ట్ లాబైల్ కాంప్లెక్సెస్. ఇవి మనకి స్టెబిలిటీ ఆఫ్ రియాక్టివ్ మెటల్ కాంప్లెక్స్లో ఫస్ట్ యూనిట్లో ఉంటుంది కదండి, అది షార్ట్ ఆన్సర్గా మీరు చెప్పుకోవాలి. లైబైల్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, అసలు లైబైల్ కాంప్లెక్స్ ఏంటి, ఇనర్ట్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్తాం కదా మనం. అక్కడ D1 ఒక్కొక్క కాంప్లెక్స్లో ఇనర్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ కాంప్లెక్స్లు ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఈ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. అండ్ వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ, కెమికల్ కైనెటిక్స్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రేట్ రియాక్షన్, అగైన్ కెమికల్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ ఫ్లోరోసెన్స్, ఫోటోకెమిస్ట్రీ, ఫ్లోరోసెన్స్, ఫాస్ఫారిసెన్స్ నేను మెన్షన్ చేయలేదు సార్, ఇది చదువుకోండి ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్కి వస్తాయి. 27 క్వశ్చన్గా యాడ్ చేసుకోండి దాన్ని. ఎక్స్ప్లెయిన్ బేసిక్ నేచర్ ఆఫ్ పిర్రోల్, చూసారా పిర్రోల్, అండ్ రైట్ అవుట్ ద ఎపిమర్స్ అండ్ రైట్ ఎనీ 2 టెస్ట్ ఫర్ ద డిటెక్టింగ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. And explain substitution reaction square planar complexes and write structure and function of hemoglobin and chlorophyll కలిపి చూడండి సార్ జాగ్రత్తగా. దానికి 5 పాయింట్స్, దీనికి 5 పాయింట్స్ రాస్తే మనకు అయిపోతుంది.
Define order of the reaction, discuss about the various methods used for the determine of order of reaction. మెథడ్స్ ఉంటాయి కదా, అవి చదవండి. లేదా కూర్చొని రాదని మనకు ఒక ఆప్షన్లో ఒకటి కవర్ అయిపోతుంది. ఏంటంటే జబ్లాన్స్ డయాగ్రామ్. వాట్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ థయోఫిన్. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ వై the electrophilic substitution takes place preferably at alpha position rather than beta position. Okay, ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అనేవి ఆల్ఫా పొజిషన్లో ఎందుకు, బీటా పొజిషన్లో, అది కొంచెం టఫ్ క్వశ్చన్. మీరు కొంచెం డెప్త్గా వెళ్ళి చదవాలి, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అనేది ఆల్ఫా పొజిషన్లో బీటా పొజిషన్లో ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకు అక్కడ కాదు, ఎందుకు ఇక్కడ కాదు అనేది తీసుకో. ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అర్బినోజ్ టు గ్లూకోజ్, గ్లూకోజ్ టు అర్బినోజ్, గ్లూకోజ్ టు ఫ్రాక్టోజ్. సో ఇలా కన్వర్షన్స్ మ్యాక్సిమం మనం ఇప్పుడు వరకు చూసిన పేపర్స్లో అన్నీ కూడా మ్యాక్సిమం రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏవి మనం 26 క్వశ్చన్ చెప్పాం కదా, ఫ్లోరెసెన్స్ ఫాస్ఫరెన్స్తో 27 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఆ 27 క్వశ్చన్స్లో మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు డౌట్ పడకుండా ఆ 27 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద మెటల్ పర్ఫరెన్స్. బయోకెమిస్ట్రీలో చెప్తారు కదండి, అందులో రైట్ అబౌట్ జీరో ఆర్డర్ రియాక్షన్, ఫోటోసెన్సిస్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కెమిల్యూమినిసెన్స్, ఫాస్ఫరెసెన్స్, ఫ్లోరెసెన్స్, కెమిల్యూమినిసెన్స్, 3 ఉంటాయి సార్ ప్యాకేజ్. 3 కలిపి ఎస్ఏ అడిగినా ఆశ్చర్యపడవసరం లేదు. అండ్ వాట్ ఆర్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, క్లాసిఫికేషన్ అడిగాడు అనుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ యూరాన్. ఇక్కడ రీఅరేంజ్మెంట్, హెట్రోసైక్లిక్ రీఅరేంజ్మెంట్ అడిగాడు. హెట్రోసైక్లిక్స్ కాదు అనుకుంటా, పెప్టైడ్ బాండ్స్ అనుకుంటే, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా, అది వాన్ ఇన్స్టెంట్ రీఅరేంజ్మెంట్. కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఫస్ట్ పేపర్లో సేమ్ రిపీట్ అయింది. అండ్ డిస్కస్ SN1 SN2 రియాక్షన్, లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్, అండ్ డిఫైన్ reaction, how to depend upon rate of reaction on activation energy, like collision theory. ఇది నథింగ్ బట్ collision theory. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ రాకపోతే మనకి ఐడియా ఉండాలి, కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటేనే అది కొలిజన్ థియరీనా అరిహెనస్ థియరీనా ఐడియా వస్తుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫోటోకెమికల్ లాస్ అండ్ రైట్ అవుట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ కంపేర్ టు రియాక్టివిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అండ్ మ్యూటా రొటేషన్, ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఎమినో యాసిడ్స్. మ్యాక్సిమం 27 క్వశ్చన్స్లో అన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి. కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ దాట్. అవి రావేమో అనే డౌట్ పడకుండా ఉండడం కోసం నేను ఈ మోడల్ పేపర్స్ మీకు ముందుంచాను. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇలా చూడండి జాగ్రత్తగా. లాస్ట్ పేపర్ అన్నీ మ్యాక్సిమం మనం 27 క్వశ్చన్స్లో వచ్చినవి. ఇప్పటివరకు మనం 5th పేపర్ చూస్తున్నాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోమాలిక్యులర్ రియాక్షన్ ఆఫ్ SN2, ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ మెగ్నీషియం కాల్షియం, వాట్ ఈస్ ద సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ రేడియోయాక్టివ్ డికే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, aromatic character of ఫిర్రోల్ అండ్ పిరిడిన్ ఫిర్రోల్ గురించి అడిగాడు. ప్రోటీన్ పెప్టైడ్ బాండ్స్ గురించి షార్ట్ ఆన్సర్ అడిగాడు. ఇవన్నీ మనకి వచ్చినవే. చూడండి షార్ట్ ఆన్సర్లో ఎస్ఏ క్వశ్చన్స్లో SN1 SN2 అలా రిపీట్ అవుతూనే ఉంది సార్. 5 పేపర్లో ప్రతిసారి ఇస్తున్నాడు. అండ్ హిమోగ్లోబిన్ కానీ క్లోరోఫిల్ కానీ ఇస్తూనే ఉంటున్నాడు. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్, అయితే ఫస్ట్ ఆర్డర్ లేదా సెకండ్ ఆర్డర్ వస్తూనే ఉంది. అండ్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అండ్ రైట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ కానీ ఫిర్రోల్ కానీ థయోఫిన్ కానీ పిరిడిన్ కానీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఒకటి వస్తుందని లేదు. కాబట్టి 4 మాలిక్యూల్స్ ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఒక 4 చదువుకుంటే బెటర్. డిస్క్రైబ్ ద న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆఫ్ పిరిడిన్. న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ పిరిడిన్ ఎక్కడ అవుతాయి, కొన్ని రియాక్షన్స్ ఏ పొజిషన్లో అవుతుంది, C1లోనా C2లోనా C3లోనా కొన్ని రియాక్షన్స్. అండ్ డిస్కస్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. సింపుల్గా స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ అడిగాడు. రైట్, నోట్ ఆన్ యానోమర్స్ గురించి ఎగ్జాంపుల్స్. అండ్ డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్. ఇలా మనకి మ్యాక్సిమం 27 క్వశ్చన్స్లోనే మనకి రిపీట్ అయ్యి. ఓకే, నెక్స్ట్ మనం ప్రీవియస్ పేపర్స్ చూద్దాం సార్. మ్యాక్సిమం ఇప్పుడు చూసినవన్నీ మోడల్ పేపర్స్లోనే చూసాను. మ్యాక్సిమం కవర్ అయిపోతుంది సార్ మీకు. నా దగ్గర ఒక 1 or 2 ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అవి కూడా చూస్తే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీకు ఆ 27 క్వశ్చన్స్లో తప్ప ప్రీవియస్ పేపర్లో ఇంకే క్వశ్చన్ రావట్లేదు. కాబట్టి మీరు హ్యాపీగా 27 క్వశ్చన్స్ ప్లాన్ ప్రకారంగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ చదువుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్కి వెళ్దామా. ఓకే సార్,
ఇది ప్రీవియస్ పేపర్ నవంబర్ 2019 పేపర్ సార్. ఇది నేను కలెక్ట్ చేసి ఉంచాను. సో కొంచెం బాగోపోయినా జాగ్రత్తగా చూడండి. జస్ట్ మనం మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు. మీకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ 6 ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ అండ్ మ్యాక్సిమం 75. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ రండి సార్. కాల్షియం యొక్క జీవ సార్థకత, బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ కాల్షియం ఒకటి అడిగిస్తాడు అందులో. అండ్ డిఫైన్ ద ఆర్డర్ ఆఫ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్. ఓకే, కెమికల్ కైనెటిక్స్లో నుంచి అడిగాడు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ మీద. మీరు అది రాసాం ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్లో. అండ్ థర్డ్ వన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద థర్మల్ అండ్ ఫోటోకెమికల్ ప్రాసెస్, షార్ట్ ఆన్సర్స్ ఇవి. అండ్ రైట్ ద మెథడ్ ఈచ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థయోఫెన్. ఫ్యూరాన్, థయోఫెన్ ఒక్కొక్క మెథడ్ షార్ట్ ఆన్సర్ అడిగాడు. అండ్ పిరిడిన్ యొక్క అరోమాటిసిటీ, క్షారత్వం ఎట్లు వివరించదు. హౌ టు ఎక్స్ప్లెయిన్ అరోమాటిసిటీ అండ్ బెస్ట్ ఆఫ్ పిరిడిన్. ఓకే, what are the anomers, explain the suitable examples. Okay, next 7th question వచ్చేసి షార్ట్ ఆన్సర్. రైట్ ఏ నోట్ ఆన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ గురించి ఒక షార్ట్ ఆన్సర్ అలా రాస్తాం. అండ్ రైట్ ఏ సింథసిస్ ఆఫ్ అలనిన్ అండ్ గ్లైసిన్. కొన్ని ఉంటాయి కదండి, అలనిన్ గ్లైసిన్ యొక్క ఒక్కొక్క సింథసిస్ ఉంటుంది, జాగ్రత్తగా రాయాలి. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్, ఇది మనకు కావాల్సింది కదా. మనకు 26 క్వశ్చన్లో ఉన్నాయా లేదని డౌట్. ఎస్ఏ క్వశ్చన్స్ 5 రాస్తే పాస్ అవడమే కాకుండా మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, ట్రాన్స్ఫిట్ గురించి డైరెక్ట్గా ఇట్స్ అప్లికేషన్స్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మయోగ్లోబిన్. చెప్పాం కదా, హిమోగ్లోబిన్ మిస్ అయితే మయోగ్లోబిన్ వస్తుంది. దాని స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డెరైవ్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ గురించి అడిగాడు. అండ్ డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ద ఫోటోకెమికల్ రియాక్షన్ హైడ్రోజన్ క్లోరిన్. ఒక రియాక్షన్ ఉంటుంది కదండి హైడ్రోజన్ క్లోరిన్ మీద, అది జాగ్రత్తగా రాయాలి. అండ్ 11th క్వశ్చన్ వచ్చేసి హౌ టు యూ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ పిర్రోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ పిర్రోల్. సింపుల్గా దాని ఎసిడిక్ నేచర్ గురించి చెప్పి, ప్రాపర్టీస్లో ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి కదా, C2 పొజిషన్లో నెంబర్ ఆఫ్ రియాక్షన్, క్లోరినేషన్, అవన్నీ ఒక్కొక్క రియాజెంట్ వేసి ఎలక్ట్రోఫిల్ రియాక్షన్లో కొన్ని రాయాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పిరిడిన్ మరియు తయారు చుట్టూ మరియు ధర్మంలో. సింపుల్గా పిరిడిన్ యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అడిగాడు. సో ఆ మూడిట్లో 3 చదివినా మనకి షార్ట్కి ఎస్ఐకి ఉపయోగపడితే, లేదు చదవలేకపోతున్నాను అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 2, అందులో 4 ఉంటాయి కదండి, 4 ఇట్రోసైకిల్స్, ఫ్యూరాను, ఫిర్రోలు, థయోఫిను, పిరిడిన్. ఏవో 2 చదువుకుంటే మీ లక్కీ, 2 చదువుకుంటే. లేదు నేను అన్నీ చదువుకుంటే బెటర్. నెక్స్ట్, డిస్కస్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హవాత్ ఫార్ములా. ఉంటాయి కదండి హవాత్ ఫార్ములాస్. స్ట్రక్చర్ గ్లూకోజ్కి ఉంటుంది, పైరినోస్ స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి హవాత్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, వాటి గురించి అడిగాడు. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ గురించి కంప్లీట్ చదువుకుంటే బెటర్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆల్డో ఎగ్జస్ టు ఆల్డో పెంటోజ్. కన్వర్షన్స్ ఉన్నాయి కదా, చెప్పాను నేను ఆల్రెడీ 26 క్వశ్చన్స్లో. కన్వర్షన్స్ మీకు జాగ్రత్త రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద స్ట్రక్చర్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్ అండ్ ఎగ్జాంపుల్స్. చెప్పుకున్నాం కదా, ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, వస్తూనే ఉంటుంది, ఒక యూనిట్ కదా అది, అందుకు. నెక్స్ట్, రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ వ్యాలిన్ అండ్ లూసిన్ బై స్ట్రోక్స్ మెథడ్, స్ట్రోక్స్ సింథసిస్ అండ్ మ్యాలోనిక్ యాసిడ్ సింథసిస్. లూసిన్, వ్యాలిన్ యొక్క అమినో యాసిడ్స్ యొక్క సింథసిస్ అడిగాడు సార్. 2 సింథసిస్ మనం రాయాలి. సో మనకి ఇలా ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు కదా, మ్యాక్సిమం మనం కవర్ చేసాం. మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే ఆ 27 క్వశ్చన్స్. సో మీరు హ్యాపీగా 27 క్వశ్చన్స్ రోజుకు క్వశ్చన్ చొప్పున చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. సో ఇది మన వీడియో. పేపర్ 6 5th సెమిస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వారు జాగ్రత్తగా రాయండి. పేపర్ 5, పేపర్ 6 రోజుకు 2 క్వశ్చన్స్ చదువుకుంటే, ఇదో క్వశ్చన్ చదువుకుంటే పేపర్ 5, పేపర్ 6 డిగ్రీ ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ ఈజీగా మంచి మార్క్స్తో మీరు బయటకు వచ్చేస్తారు. Okay, all the very best, and this is Raju signing off. If you like it video, please like, share and subscribe my channel. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.